వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నమస్తే తెలంగాణ. అధికార పార్టీ నేతల కోసం రీజనల్ రింగ్ రోడ్డు అష్టవంకరలు. కాంగ్రెస్ మార్క్ లైన్ అలైన్మెంట్. ఇది రంగారెడ్డి జిల్లా మార్గుల గ్రామ పరిధిలో కేసీఆర్ హయాంలో ప్రతిపాదించిన ట్రిపుల్ అలైన్మెంట్. రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత దీన్ని మార్చింది. ఈ భూమికి అవతల 2-3 కిలోమీటర్ల దూరం నుంచి ఖరారు చేసింది. ఎందుకంటే గతంలో మార్క్ చేసిన ఈ భూమి ముఖ్య నేత అత్యంత సమీప బంధువుది. దాన్ని కాపాడేందుకు చంద్రయాన్పల్లి, కలకొండ గ్రామాల నుంచి అలైన్మెంట్ చేయడంతో సన్న చిన్నకారు రైతుల భూముల్ని కోల్పోవాల్సి వస్తుంది. త్రిపురాది పెద్ద ఇష్యూనే ఉంది. రైతులు పాపం గగ్గోలు పెడుతున్నారు. అక్కడ పెద్దల కమాల్, పేదల భూములు డమాల్. ట్రిపుల్ కొత్త అలైన్మెంట్ లో విచిత్రాలు. 2-3 కిలోమీటర్ల పక్కకు తాజా మార్పులకు అనుగుణంగా బిగ్ బ్రదర్స్ భూదండ. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో వేల ఎకరాల అసైన్డ్ కేసరు. మార్గుల ముఖ్య నేత బంధువుల పొలంలో రింగ్ మార్క్. దాన్ని తప్పించి రైతు భూములలోకి కొత్త రింగ్ అలైన్మెంట్. మరో 2 చోట్ల 2 కాంగ్రెస్ ఎమ్మెల్యేల భూముల కోసం వికారాబాద్ పరిధిలో ఏకంగా 7 కిలోమీటర్లు జరిగిన రింగ్ రోడ్. గతంలో ఓ మాజీ ఎంపీకి చెందిన 200 ఎకరాలపై ప్రభావం. దాన్ని తప్పించేందుకు రెండోసారి 5 కిలోమీటర్లు జరుపుతూ మార్పు. ఈసారి 3 కాంగ్రెస్ నేతల భూముల్లోంచి ట్రిపుల్ వారిని తప్పించేందుకు మరో 2 కిలోమీటర్లు జరిగిన అలైన్మెంట్. ఎమ్మెల్యే వెంచర్ సేఫ్, రైతులు బలి. శ్రేణి రిసార్ట్స్. ఇది నల్గొండ రంగారెడ్డి జిల్లా సరిహద్దులో ఉన్న ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెంచర్. కొన్ని ప్లాట్ల మీదుగా అలైన్మెంట్ ఖరారు కాగా ఆ సమయంలో సదరు నేత బీఆర్ఎస్ లోనే ఉన్నారు. రేవంత్ ప్రభుత్వం వచ్చాక అలైన్మెంట్ ను కిలోమీటర్ దూరానికి మార్చడంతో ఇప్పుడు వెంచర్ సేఫ్ కాగా బక్క రైతుల భూములు పోతున్నాయి. పేద రైతుల భూముల్లోకి జరిపి ఏకంగా 7 కిలోమీటర్ల దూరం. వికారాబాద్ జిల్లా వైపు ట్రిపుల్ అలైన్మెంట్ తీరు వింతగా మారింది. బీఆర్ఎస్ హయాంలో చేవెళ్ల మండల పరిధి నుంచి అలైన్మెంట్ ఖరారు చేస్తే కాంగ్రెస్ వచ్చాక దాన్ని వికారాబాద్ వైపు ఏకంగా 7 కిలోమీటర్లు జరిపింది. పలువురు కాంగ్రెస్ కీలక నేతల భూములను కాపాడేందుకు ఇంత దూరం అలైన్మెంట్ మార్చినట్టు తెలుస్తుంది. ఇట్లుంది. గతంలో కాంగ్రెస్ హయాంలో ఔటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ నాట్యమాడినట్టుగానే ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ట్రిపుల్ అలైన్మెంట్ కూడా ఇదే తీరిన పెద్దల భూముల్లోంచి మారి బక్క రైతుల భూములను చెరబట్టింది. ట్రిపుల్ తాజాగా అలైన్మెంట్ లో మార్పు వెనక ముఖ్య నేత సహా పలువురు కాంగ్రెస్ నాయకులకు లబ్ధి చేకూర్చడం అసలు మతలబు. అది వాళ్ళ పరిస్థితి అట్లుంది. పాపం రైతుల పరిస్థితి ఇట్లుంది. కమిషన్ పన్నులకు పైసలుంటాయి, కాలేజీలకు ఇవ్వరా. ఫీజు రియంబర్స్మెంట్ పై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం. ప్రమాదంలో 13 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్. కాలేజీల బంద్కు పిలుపునిచ్చినా స్పందించని సర్కార్. మూతబడే స్థితిలో ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ కాలేజీలు. కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం. 10,000 కోట్లు మరి 2 సంవత్సరాలనే ఉన్నాయి బకాయిలు. మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం ఎత్తుతుండు. 10,000 కోట్ల బకాయిలు ఈ 2 సంవత్సరాలకేనా? సంవత్సరానికి 5,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్. అవి ఎప్పటి నుంచి బకాయిలు ఉన్నాయి అది చూడాలి కదా. అతి తక్కువ కాలంలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతిలో నిలిచిపోతారు. ఇప్పటికైనా కళ్ళు తెచ్చి 13 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఫీజు బకాయింపులు వెంటనే విడుదల చేయాలి హరీష్ రావు. 23 లేదా 24 చలో హైదరాబాద్ లక్షలాది మందితో మార్చి సర్కార్ దిగొచ్చే వరకు తాళాలు తీయం, పరీక్షలు పెట్టం. నేటి నుంచి కాలేజీల బంద్. విచిత్రంగా ఉంది. ఈ 10,000 కోట్ల బకాయిలు మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి? గత ప్రభుత్వ పాత్ర లేదా అందులో? ఓన్లీ కాంగ్రెస్ వచ్చిన కాంచెల్లో ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించట్లేదా? 2 సంవత్సరాలకే 10,000 కోట్లు అయినాయా? మరి ఏంది ఇది? బాగుందిగా. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి శ్రీహరి కన్నుమూత. అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస. 4 దశాబ్దాల పాటు ప్రజాప్రతినిధిగా సేవలు. కర్రా శ్రీహరితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. సంతాపం తెలిపిన కేటీఆర్. ప్రముఖులు నివాళులర్పించిన మంత్రులు, మాజీ మంత్రులు. ఇక వీళ్ళు బీఆర్ఎస్ పాపం ఏది మాట్లాడిన ఎట్లుంటుందంటే ఇవాళ రాష్ట్రం పుట్టింది, ఇప్పటి నుంచే చూద్దాం అన్నాడు. ఇప్పుడు ప్రతి ధర్నాకు మీలో భాగం మీ పాపం కూడా ఉంటది. మీ ప్రభుత్వం చేసిన పాపం కూడా ఉంటది అందులో. 2 సంవత్సరాల కాంగ్రెస్ నాడం కాదు, 10 సంవత్సరాల ప్రభుత్వం ఏం చేసింది? 10 సంవత్సరాలు మీరు బంగారు తెలంగాణ లెక్క పరిపాలిస్తే ఇవాళ ధర్నాలు 2 సంవత్సరాలకు ఎందుకు చేస్తారు? అది ఎప్పటి నుంచో పట్టిన అసహనాన్ని ఇప్పుడు వ్యక్తపరుస్తున్నారు. ఎప్పటి నుంచో ఉన్న బకాయిలన్నీ ఇప్పుడు బయటికి తీస్తున్నారు. ఇక చిన్నగా అవతల పడ్డం మనం అవగొట్టరు కానీ ప్రతిదీ విమర్శ చేయడం కాదు. మీరు విమర్శించే ప్రతిదీ మీ వల్ల అయిందనే గుర్తుంచుకోరు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చేసేది ఏం లేదు, మీరు చేసింది ఏం లేదు. మీరు పెట్టిన పుణ్యమే రాష్ట్రంలో ఈ ధర్నాలు ఇవన్నీ. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్కు యూరియా కష్టాలు తప్పలేదు. ప్రశాంతరం అనుభవిస్తుంది. చూడు, తనకున్న 5.5 ఎకరాల పొలానికి అవసరమైన యూరియా కోసం సత్యవతి ఆదివారం
గుండ్రాతి మడుగు సొసైటీ వద్ద మహిళా రైతులతో కలిసి ఆ లైన్ లో నిలబడ్డారు. గంట పాటు వేచి ఉన్న తర్వాత అధికారులు ఒక బస్తా కూపన్ ఇచ్చారు. లారీ లోడ్ పక్కదారి, ఎమ్మెల్యే పిఎన్ అంటూ అధికారులకు ఫోన్. నిజమైన నమ్మిన ఓ ఎన్డీసీఎస్ యూరియా లారీ పంపిన అధికారులు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘటన. ప్రాణాలను బలిగొన్న యూరియా ఎరువుల కోసం వెళ్తున్న మహబూబాద్ జిల్లాలో ఇద్దరు గిరిజన రైతులు దుర్మరణం. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ యూరియా కష్టాలు తప్పలేదు. మరి ఇంతకుముందు ఎప్పుడు మనం చూడలేదేమో యూరియా దగ్గర యూరియా తీసుకుపోగా రాష్ట్రంలో. అరే మంత్రి సత్యవతి రాథోడ్ గారు యూరియా తీసుకుపోతున్నారని ఇవాళ లైన్లో నిలబడరేంది విమర్శ ఈ రకంగా తెలియజేస్తారు అన్నమాట. ప్రీ ప్రైమరీతో అంగన్వాడీలు శరాఘాతం. రాష్ట్రంలోని 1000 స్కూళ్లలో ప్రవేశపెట్టాలని నిర్ణయం. ఈ విధానంతో ఐసీడీఎస్లు బలహీనమయ్యే ప్రమాదం. సర్కారు వైఖరికి అంగన్వాడీ టీచర్ల ఆగ్రహం. ఉద్యమ కార్యాచరణకు అంగన్వాడీ టీచర్స్ యూనియన్ అర్థం. ధాన్యం కొనుగోళ్లలో కోత. ఎఫ్సిఐ వానాకాలం టార్గెట్ 52 లక్షల టన్నులే. ఈ మేరకు సివిల్ సప్లై అధికారులకు సమాచారం. అంతకు మించితే ఆ తర్వాత ఆలోచిద్దామని జవాబు. సుమారు 150 లక్షల టన్నుల దిగుబడి వచ్చే అవకాశం. మిగిలిన కోటి టన్నుల పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకం. 500 బోనస్ ఎగ్గొట్టేందుకు కొనుగోళ్లలో కోతలు. జిఎస్టీ 2.0తో పేదలపై మరింత భారం. జిఎస్టీతో ఇప్పటికే పెరిగిన ఖర్చులు, తగ్గిన పొదుపు. పీడబ్ల్యూసీ ఇండియా తాజా సర్వేలో వెల్లడి. 18 వరకు భారీ వర్షాలు, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. ప్రమాదంలో సింగరేణి మనుగడ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విపక్ష బ్లాకులు ఇవ్వకపోవడమే నిదర్శనం. కార్మికుల సంక్షేమానికి కేసీఆర్ కృషి. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. సింగరేణి సంస్థను కాపాడిందే కేసీఆర్. పుట్ట మధు రాజిరెడ్డి. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. ఇప్పుడు వినబడుతుంది పేపర్లలో పేర్లు. మంత్రి కూడా అప్పుడు వినబడ్డది ఏ రోజన్నా ఈ ఇష్యూ మీద మాట్లాడిండు, ఈ ఇష్యూ మీద మాట్లాడలేదని. అసలు మీరు మంత్రులకే గుర్తించబడ్డరా ఆ కాలంలో? ఇప్పుడు బీఆర్ఎస్ మాజీ మంత్రులు అందరూ వస్తున్నారు. ఇక్కడనేమో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు, ఇక్కడనేమో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు. ఇప్పుడు బాగానే వాడుతుంది నమస్తే తెలంగాణ మిమ్మల్ని. మరి ఇన్ని రోజులు మంత్రులు ఉన్నప్పుడు ఎప్పుడు అవపడరాయగా పేపర్లా? గత 10 సంవత్సరాలల్లా ఎటు పోయినా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అవపడ్డారు. ఇప్పుడు అంతా మాజీ మంత్రులు బలి అవపడుతారు. ఇప్పుడు పని చేస్తారు ఏంది? ఇన్ని రోజులు మీ పనులన్నీ వాళ్ళు చేసి ఇప్పుడు మీరు చేస్తారా? అసలు ఇప్పుడే తెలుస్తుంది వాస్తవానికి ప్రజలకు ఆ 10 సంవత్సరాల్లో ఎవరెవరు మంత్రులు ఉండే అని. మాజీ వైనంగా అప్పుడంతా గుర్తింపు లేకుండే, ఎక్కడ పేపర్లు అవపడకపోతుండే. వాళ్ళకి సంబంధించిన శాఖకు కూడా కేసీఆర్కు, కేటీఆర్, హరీష్ రావు కోసం పనులు చేసేది వాళ్ళ పేర్లే వచ్చాయి. ఇక ఇప్పుడు చిన్నగా మరి వాటి మీద కేసుల వల్లనో మరి వాళ్ళు అవకతవకల మీద మీ పేరు కూడా ఉండాలనో మరి మీ పేర్లు వినబడుతున్నాయి. మాకైతే అర్థం కాదు. ఇప్పుడే తెలుస్తుంది మాకు అప్పటి మంత్రులు ఎవరని. తెలుగు పాక్ పై ఇండియా పంజా. 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ. షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకొని ఇరు జట్ల ప్లేయర్లు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశంతో ఆడుడేందన్న విమర్శలు, బాయ్కాట్ చేయాలన్న డిమాండ్ల నడుమ ఆసియా కప్ లో పాకిస్తాన్ తో తలపడ్డ ఇండియా పంజా విసిరింది. దుబాయ్ లో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ లో ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ తో అదరగొడుతూ 7 వికెట్ల తేడాతో పాక్ ని చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ లో టాస్ టైంలో ఇరు జట్ల కెప్టెన్లు ఆట ముగిసిన తర్వాత ఆటగాళ్ల కనీసం షేక్ హ్యాండ్స్ కూడా ఇచ్చుకోలేదు. ఆదివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గ డివిజన్ల ఇన్ఛార్జీలతో సమావేశంలో సీఎం రేవంత్, మంత్రి వివేక్, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్. జూబ్లీహిల్స్ లో గెలుపు కోసం బూత్ల వారీగా ప్రణాళిక రెడీ చేసుకోవాలని డివిజన్ల ఇన్ఛార్జీలకు సీఎం రేవంత్ ఆదేశం. పార్టీ గెలిపే లక్ష్యంగా కలిసి పనిచేయండి. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. సర్వేల ఆధారంగానే అభ్యర్థి ఎంపిక, హైకమాండ్ తుది నిర్ణయం అని వెల్లడి. ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూల దృక్పథం. మంత్రి వివేక్. అట్లుందా? సానుకూల దృక్పథం ఉందా ప్రజల్లో? వాళ్ళకి వినబడుతున్నట్టుంది, లేకపోతే వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు అట్లా వినబడేటట్టు చేస్తారు. ప్రభుత్వ భూములకు జియో ట్యాగింగ్. కబ్జాల నుంచి కాపాడేందుకు రాష్ట్ర సర్కార్ నిర్ణయం. డిజిటల్ సర్వే చేసి జియో ట్యాగ్ చేయాలని రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు. హైదరాబాద్ లో కుండపోత. 3 గల్లంతు. ఆసిఫ్ నగర్ నాలాలో కొట్టుకుపోయిన మామ అల్లుడు. వినోబా నగర్ కాలువలో మరో యువకుడు. రాష్ట్రంలో మరో 5 రోజులు వర్షాల్లో ఎల్లో అలర్ట్ జారీ. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాలో భారీగా ఆక్రమణలు. కోట్ల రూపాయలు విలువ చేసే ల్యాండ్ చెరబట్టిన అక్రమార్కులు. నకిలీ పత్రాలు, రెవెన్యూ రికార్డులో మార్పులతో దర్జాగా ఫ్లాట్లుగా మార్చి దందా. ఓరంబోకు ఖాళీ స్థలాలు, వాగులు, చెరువులు ఏది వదలలే. వీటిని విడిపించేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టిన ప్రభుత్వం. సర్కారు భూములన్నింటినీ గుర్తించేందుకు త్వరలో డిజిటల్ సర్వే. చూడండి చెప్తా. ఇప్పుడు వడ్డిచ్చేటోడు మనోడైతే బంతిలో చివర చూస్తున్నా మనకు వస్తుందని, ఏది కావాలంటే అదే వస్తుంది అన్నట్టు పేపర్ ఎంత ఉంది, దీంట్లో అడ్వర్టైజ్మెంట్ ఎంత.
వందే భారత్ రైలు మంచిర్యాల రైల్వే స్టేషన్లో ఆగేలా కృషి చేసిన పెద్దపల్లి ఎంపీ శ్రీ గడ్డం వంశీకృష్ణ గారి వాళ్ళ పేపర్ వాళ్ళు ఏమన్నా చేసుకొని కానీ ప్రైవేటు అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి, ప్రభుత్వ అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి వాళ్ళ పేపర్కి అయితే. గ్రామీణ ఓటర్లలో మహిళలే టాప్. రాష్ట్ర వ్యాప్తంగా 1.67 కోట్ల రూరల్ ఓటర్లు. వీళ్ళలో మహిళలు 85,30,935 మంది, మగవాళ్ళు 81,66,732. పురుషులతో పోలిస్తే మహిళల ఓటర్లు 4 లక్షల పైగా ఎక్కువ. రాష్ట్రంలోని 5,763 ఎంపీటీసీ స్థానాల పరిధిలో ఓటర్ల జాబితాలు వెల్లడి. నేటి నుంచి మంచిర్యాలలో వందే భారత్ హాల్టింగ్ జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్, మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ. ఇక మేడ్ ఇన్ ఇండియా రాఫెల్స్ 114 ఫైటర్ జెట్లకు ఐఏఎఫ్ ప్రపోజల్ పరిశీలిస్తున్న కేంద్ర ఆర్థిక రక్షణ శాఖలో 2 లక్షల కోట్లతో ప్రాజెక్టు. హైదరాబాద్ లో మెయింటెనెన్స్ రిపేర్ సెంటర్. గెలిపే లక్ష్యంగా పనిచేయాలి. జూబ్లీ హిల్స్ అభ్యర్థి ఎంపిక విషయం ఏఐసిసి చూసుకుంటుంది. పార్టీ అభ్యర్థి విజయం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలి. వీటి మీద ఎప్పుడంటే అప్పుడే సమీక్ష పెడతారు, ఎప్పుడంటే అప్పుడే మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకుంటూ పార్టీ కార్యక్రమాలు అనగానే, ఏదైనా కమిషన్ల పనులు అనగానే, ఏదైనా ప్రాజెక్టు పనులు అనగానే అందులో వస్తాయని. విద్య పైన విద్యా సంస్థలు మూసివేత, ఫీజు బకాయిలు చేతులెత్తేసిన తెలంగాణ సర్కార్, బకాయిల మొత్తం పైసా కూడా ఇచ్చుకోలేమని వివరణ. జీతాలు, సంక్షేమ పథకాలకే నిధులు సరిపోతున్నాయి. డిప్యూటీ సీఎం వ్యాఖ్య. విడతల వారీగా సర్దుబాటు చేస్తామని సర్ది చెప్పిన మంత్రి శ్రీధర్ బాబు. తక్షణ సాయంగా 1,200 కోట్ల మంజూరు విద్యా సంస్థల డిమాండ్. ఇప్పటికిప్పుడు సాయం అంటే సాధ్యం కాదని తేల్చి చెప్పిన ప్రభుత్వం. ఈ నేపథ్యంలో నేటి నుంచి ఇంజనీరింగ్, రేపటి నుంచి డిగ్రీ, పీజీ కాలేజీలు బంద్. సిగ్గుచేటు రాష్ట్రానికి ఇది. 10,000 కోట్ల బకాయిలు ఉంటే వాళ్ళు ఏమంటారు, తక్షణ సాయంగా 1,200 కోట్లు మంజూరు చేయమన్నారు. అది కూడా చేయలేని పరిస్థితులు. ఏం చేస్తుంది రాష్ట్రం? ఏం చేయడానికి అంటున్నా రాష్ట్ర ప్రభుత్వం ఉండేది? జూబ్లీ హిల్స్ లో నువ్వు మీటింగ్ పెట్టి అది గెలవాలి, మనం సీటు గెలవాలి మాట్లాడుకోవడానికి మీకు ప్రభుత్వాన్ని అప్పచెప్పింది? అరే భవిష్యత్తు పిల్లలది ఏంది? వాళ్ళ 10,000 కోట్లు బకాయిలు ఉన్నాయి, వాళ్ళు తక్షణ సాయంగా అప్పుడు ఇంత అంటే ఓకే అని 1,200 కోట్లు రిలీజ్ చేయమన్నారు. మీకు బరువు అవుతుందా? అంత దరిద్రాలు ఉందా రాష్ట్రం? మీకు పరిపాలించడం చేత కావట్లేదా? మరి 1,200 కోట్లు కూడా విద్యకు తక్షణ సాయంగా, అది కూడా బకాయిలు. నువ్వు కొత్తగా అభివృద్ధి పనులు ఏం చేయమనట్లే. మాకు ఇవ్వాల్సిన ఫీజులో 10% అడుగుతున్నాం ప్రస్తుతాన్ని వాళ్ళు అంటారు. అది కూడా నువ్వు రిలీజ్ చేయలేకపోతే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిపాలించడం ఈ ప్రభుత్వం? సిగ్గు తెచ్చుకోవాలి ఇలాంటివి చూసి. గెలిపే లక్ష్యంగా పనిచేయి, ఇంకొకసారి గెలిపిస్తారు ప్రజలు బాగానే. ఇంత దుర్మార్గం అండి విద్యా వ్యవస్థను, ఇంత భ్రష్టు పట్టిస్తారు మొత్తం విద్యా వ్యవస్థను. మొత్తం దేశంలోనే అతి తక్కువ విద్యపై బడ్జెట్ పెట్టే రాష్ట్రం తెలంగాణ. మెగా హై స్కూల్ సీజ్. స్కూల్ అనుమతులు రద్దు చేసిన విద్యాశాఖ. ఈ మేరకు విద్యాశాఖ అధికారి హరిశ్చంద్ర ఆదేశాలు. ఇటీవల స్కూల్ పై ఈగల్ టీం దాడిలో బయటపడ్డ డ్రగ్స్ తయారీ ముఠా. పాఠశాల విద్యార్థులను ఇతర స్కూల్లో జాయిన్ చేసేందుకు ఏర్పాట్లు. నేడు మెగా స్కూల్ పరిశీలించనున్న విద్యాశాఖ ఉన్నతాధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్ ముఠాలపై పోలీసుల దాడులు వేగవంతం. డ్రగ్ ముఠాపై ప్రత్యేక ఆపరేషన్లు కొనసాగుతాయని పోలీసులు వెల్లడి. ఇట్లుంటే ప్రైవేటీకరణ చేస్తే విద్యను. మీకొచ్చే కమిషన్ల కోసం కక్కుర్తిబడి విద్యను ప్రైవేటు సంస్థల చేతిలో పెడితే ఇట్లా తయారవుతున్నాయి. వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్. మరి ఎందుకయ్యా మీరు మరి ప్రైవేటీకరణ ఎందుకు? వాళ్ళు ఇచ్చే కమిషన్ల కక్కుర్తిబడు ఎందుకు? విద్యను హ్యాండ్ ఓవర్ చేసుకో. విద్యా వ్యవస్థను ప్రభుత్వాన్ని నడిపేమని మొత్తం ప్రైవేటీకరణ. ప్రైవేట్ కాలేజ్ ఉండదు, ప్రైవేట్ స్కూల్ ఉండదు. అప్పుడు నిన్ను ఎవరు అడగరు కదా బకాయిలు, నువ్వే మెయింటైన్ చేసి సరిపోద్ది కదా. వెరిటాస్ సైనిక్ స్కూల్లో దారుణం. 8వ తరగతి విద్యార్థినిపై ఉపాధ్యాయుడు అత్యాచార యత్నం. టీచర్స్ డే సెలబ్రేషన్స్ ప్రోగ్రామ్ లో చోటు చేసుకున్న ఘటన. విషయం బయటికి రాకుండా జాగ్రత్త పడ్డ స్కూల్ యాజమాన్యం. తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి. కీచకుడిపై కేసు నమోదు, రిమాండ్ కాలం. ఇట్లుంది ఉపాధ్యాయులు అట్లూరు, రాష్ట్ర ప్రభుత్వం ఇట్లుంది. ఏంది దుర్మార్గం? దేశ వ్యతిరేక శక్తులను కామాఖ్య మాత ఆశీస్సుల వల్ల ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. దేశ వ్యతిరేక శక్తులను కాంగ్రెస్ రక్షిస్తోందట. నెహ్రూ అస్సాం ప్రజలపై చేసిన గాయాలు ఇంకా మాండలేదు. భారతరత్న అవార్డు గ్రహీత భూపేన్ హజారికాను కాంగ్రెస్ అవమానించింది. వారి కళలను సాకారం చేయడానికి బీజేపీ కట్టుబడింది. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలో భారత్ ఒకటి. మంగాల్ డోయిలే బహిరంగ సభలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు. ఈ దేశానికి మీరు చేసే సేవ, మంచితనం, అభివృద్ధి ఏదన్నా ఉందంటే విద్యను, వైద్యాన్ని ప్రైవేటీకరణ నుంచి తీసేయండి. అసలు
పోలీస్ స్టేషన్లు, కోర్టులు ఈ ఎట్లయితే మొత్తం చట్టం చేతిలోనే ఉన్నాయో, విద్య వైద్యం కూడా అంతే, చట్టం చేతిలోనే ఉండాలి. అసలు విద్య మీద బిజినెస్ చేయడానికి లేదు, వైద్యం మీద బిజినెస్ చేయడానికి లేదు అన్నంత కఠినమైన చట్టాలు తీసుకురాండి. రాజ్యాంగంలో ఆల్రెడీ ఈ దేశంలో విద్య వైద్యాన్ని ప్రైవేటీకరణ చేయడానికి వీలు లేదు అన్నట్టే ఉంది. కానీ కోట్ల మీద ఏంటి తెలుసు, అవన్నీ అభివృద్ధి పనులకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళు 30% ట్యాక్స్ కట్టకుండా వీటిని కవర్ చేస్తారు. అసలు ఇప్పుడు కోట్ల ఫీజులు తీసుకునే కాలేజీలు కూడా ఈ ఫీజులు కావు, కనబడవు, వాటికి బిల్లులు డొనేషన్ల రూపంలో మింగుతాయి అంతే. ఎందుకంత దుర్మార్గంగా ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది, అటు ప్రైవేటీకరణ ఉంది, ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు అట్లా ఉన్నాయి. 1200 కోట్లు విద్య కేటాయించలేని రాష్ట్రం ఎంత దౌర్భాగ్యంలో ఉన్నట్టు. బాధిత కుటుంబాలకు ఇప్పటికీ న్యాయం జరగలేదు. సొరంగం కూలి 200 రోజులు పూర్తి, మట్టి కిందే 6 కార్మికుల మృతదేహాలను వెలికి తీయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం. ఎస్ఎల్బీసీ ఘటనపై కాంగ్రెస్ సర్కార్ బీఆర్ఎస్ నేత కేటీఆర్ తీవ్ర విమర్శలు. బాధితులకు పరిహారం కూడా ఇవ్వలేదని ఆరోపణ. అధికారంలోకి రాగానే బాధితులకు న్యాయం చేస్తామని హామీ. రాజకీయ దురుద్దేశంతో కేటీఆర్ నిందలు. నిరుద్యోగుల కోసం సీఎం చిత్తశుద్ధి పనిచేస్తున్నారు. గత బీఆర్ఎస్ హయాంలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఉద్యోగం సాధించిన ప్రతి ఒక్కరికి 3 కోట్లు చెల్లించే స్తోమత ఉందా? అభ్యర్థులు కేటీఆర్ వ్యాఖ్యలను తిప్పికొట్టేలా వీడియోలు చేయాలి. గ్రూప్ 1 పరీక్షలపై కేటీఆర్ వ్యాఖ్యలు ఖండించిన ఎంపీ చామల కిరణ్. ఎట్లా చేస్తారా? 563 ఉద్యోగాలు 1:1 వెరిఫికేషన్ అయిపోయింది. ఇవాళ మీ తప్పు వల్ల, ప్రభుత్వం చేతగానితనం వల్ల, టీజీపీఎస్సీ చేతగాని దద్దమ్మలా పనిచేయడం వల్ల జరిగిన అన్యాయానికి వాళ్ళకి వీడియోలు చేస్తే వాళ్ళకి ఇవ్వాలి. 563 మంది ప్రతి ఒక్కరికి 3 కోట్లు చెల్లించాలి, తర్వాత నువ్వు రద్దు చేయాలి. అలా దొంగలో కనిపెట్టిన నిజాయితీగా విద్యార్థులు వచ్చిన వాళ్ళు ఎంతమంది, క్వశ్చన్ పేపర్ లీక్ అయితే కొనుక్కొని జాబ్ వచ్చిన వాళ్ళు ఎంతవరకు కనిపెట్టు ప్రభుత్వం. అది చేతగాకనే కదా కోట్ల చుట్టూ తిరిగేది. మీరు ఆ కనిపెట్టేవారు అమ్ముకున్న దొంగలే బయటపడతారు. అది మీ ప్రభుత్వం చేతిలోనే ఉంది కదా. ఒక ఇట్లుంది పరిస్థితి. విద్యా వ్యవస్థ ఛిద్రవంధ్రమైంది. తరగతి గదులు మూతపడనున్నాయి. విద్యార్థుల కళలు మూగబోనున్నాయి. తల్లిదండ్రుల ఆశలు కన్నీలుగా ఇంకిపోనున్నాయి. ప్రభుత్వాలు మౌనంగా చేతులెత్తుకొని కూర్చుంటే సమాజ భవిష్యత్తు, విద్యార్థుల హక్కులు ఏం కావాలి? కాలేజీలు, కళాశాలల గదులు మూతపడడం అంటే విద్యా భవనాల సమస్య కాదు. ఒక తరం భవిష్యత్తు ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతూ గత పాలకులు చేసిన తప్పులనే పునరావృతం చేస్తూ పోతే ఈ తరం భవిష్యత్తు పతనమైపోయేదా పోదా? ఓ ప్రభుత్వమా, చెరిపేసిన చరిత్రను మళ్ళీ తిరగరాయి. ఇలాంటి ఎన్ని రాస్తే మాత్రం ఏముంది? దున్నపోతు మీద వర్షం కురుస్తూ అంటారు కదా, అట్లుంది ప్రభుత్వ వ్యవస్థ. ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు, అన్ని తానే. విద్యాశాఖకు ఒక మంత్రిని కేటాయించలేదు కాబట్టి ముఖ్యమంత్రి దానికి మంత్రి. జూబ్లీ ఎలక్షన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి టైం సరిపోవట్లేదు. నీకు విద్య గురించి ఏం ఆలోచిస్తాడు? 10,000 కోట్ల బకాయిలు ఉండి కాలేజీలు మేము మూసేసుకుంటున్నాడు. పట్టించుకుంటాడు డిప్యూటీ స్పీకర్ ఏమంటాడు? ఆ నిధులు సరిపోవట్లేవు, జీతాలకు సంక్షేమ పథకాలకే నిధులు అయిపోతున్నాయట. మరి ఎందుకు ఇక అందరు కలిసి ప్రభుత్వం అంతా కూర్చొని గుడ్డుగురాల పనులు తోగుతాం పత్రిక, ప్రజలు ప్రభుత్వం అంతా కలిసి. నిధులు సరిపోతున్నాయి. నిధులంటే ఏంది? మీరు కట్టే పన్నులా? ఇక మీరు అభివృద్ధి చేయరు, మీ ఇన్కమ్ సోర్స్ ఏమి ఉండదు. ఎక్సైజ్ శాఖ, ఇటు పోలీస్ శాఖ రోడ్ల మీద పడి జనాల కాంచెలు బిల్లుకు వచ్చే పైసలు వాళ్ళ జీతాలకు సరిపోతున్నాయి. మేము కట్టే పన్నులు ప్రైవేట్లకు వాటికి వీటికి పెడితే మీ కమిషన్లకు సరిపోతున్నాయి. ఇక విద్యాకారిది లేదు. జూబ్లీస్ ఎంత ప్రకటిస్తావు? ఎంత సంక్షేమ పథకాలు ప్రకటిస్తావు అక్కడ ప్రభుత్వం రావడం కోసం, గెలవడం కోసం? వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే గెలవడం కోసం ఎంత ప్రకటిస్తారు? ఈజీగా 1000 నుంచి 2000 కోట్లు ప్రకటిస్తారా ముందస్తుగా? ఇక్కడ మాత్రం 1200 కోట్లు చెల్లించడానికి లేవు నిధులు. జీతాలకు సంక్షేమం, ఏం సంక్షేమ పథకాలు? ఎందుకు? ఓన్ కడుపు నిండుతుంది వాటితోటి. ఇంత దుర్మార్గమా రాష్ట్రంలో విద్యపై? ఇలాంటి వాళ్ళు చట్టసభలో ఉంటే తరతరాలు నిర్వీర్యం అయిపోతాయి. విద్య విలువ గెలవనోడు చట్టసభల్లో కూర్చొని విద్య పైన ఏం చట్టాలు చేస్తారు? గత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి అనేది ఒక పదవి, దాంట్లో ఎప్పుడు ఎవరు కూర్చుంటగలదు? IIITకి IITకి తేడా గెలవని వాళ్ళు విద్యాశాఖ మంత్రి కూర్చుంటారు. ఇళ్ళ 50 కోట్లు విద్యాశాఖలో విద్యుత్తులకు మారుస్తారు.
మళ్ళీ ఎవరు వస్తారో తెలియదు. ఎన్ని రోజులు ఈ మంత్రి పదవిలో ఉంటాడో తెలియదు. గత ప్రభుత్వ పాలన అట్లా తగలబడ్డది, ఈ ప్రభుత్వ పాలన ఇటు తగలబడ్డది. ఎన్నడే మారేదిగా, ఎందుకు మారుతుంది? ఇలాంటి వాళ్ళు చట్టసభలలో ఉంటే ఇంకా ఎన్ని తరాలైనా ఎన్ని సంవత్సరాలైనా ఇదే భాగవతం నడుస్తుంది రాష్ట్రంలో. విద్య గురించి అవగాహన లేనప్పుడు వీటి చట్టసభలలో కూర్చొని చట్టాలు చేసి ఇట్లనే తగలబడుతుంది. విద్యావంతులే ఉండాలి ఆడ, కనీసం 15-20 సంవత్సరాలైనా. ఇంత దుర్మార్గమా? సిగ్గు తెచ్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం. 1200 కోట్లు కాలేజీలో బకాయి ఫీజులు, అది కూడా 10% మంజూరు చేయడానికి లేవు. వార్ వన్ సైడే. ఆసియా కప్ గ్రూప్ మ్యాచ్ లో భారత్ చేతిలో పాకిస్తాన్ చిత్తు. 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం. బౌలింగ్ లో అదరగొట్టిన కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, బుమ్రా. బ్యాటింగ్ లో సూర్యకుమార్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ మెరుపులు. పాక్ క్రికెటర్లకు కళాచలనం ఇవ్వకుండా మైదానాన్ని వీడిన భారత ఆటగాళ్లు. పహల్గాం ఉగ్రదాడి మృతుల కుటుంబ సభ్యులకు మేము అండగా ఉంటాం. వారికి మా సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం. ఈ విజయాన్ని భారత సైన్యానికి అంకితం చేస్తున్నాం. సూర్యకుమార్ యాదవ్, ఇండియా కెప్టెన్. 1000కి పైగా కాలేజీలు బంద్. నేటి నుంచి రాష్ట్రంలో ఉన్నత విద్యా సంస్థల నిరవధిక మూసివేత. పాక్ ఉగ్రవాదుల కాంగ్రెస్ దన్ను. జూబ్లీహిల్స్ మనదే, కాంగ్రెస్ కే అనుకూలమని సర్వేలన్నీ చెబుతున్నాయి. జూబ్లీహిల్సే మీది, విద్యా సంస్థలు పోయినాయి మీ కాంచెల్లి. బంద్ గురించి ప్రకటిస్తున్న తెలంగాణ ఉన్నత విద్యా సంస్థల సంఘాల సమైక్య ప్రతినిధులు. ఫార్మసీ, బీఈడీ, ఇంజనీరింగ్ పరీక్షలు వాయిదా. దసరాలోపు బకాయిలు 1200 కోట్లు ఇస్తేనే విరమణ. 21-22న 10 లక్షల విద్యార్థులతో హైదరాబాద్ లో ధర్నా. ఉన్నత విద్యా సంస్థల సంఘాల సమైక్య భేటీలో నిర్ణయం. రాష్ట్ర వ్యాప్తంగా 14 లక్షల మంది విద్యార్థులపై ప్రభావం. గత సర్కారు పాపాన్ని ప్రస్తుత ప్రభుత్వం మోస్తుంది. ఆ సానుభూతి ఉన్నందుకే 20 నెలల ఓపిక పట్టాం. ఐఏఎస్లు 1 నెల జీతం త్యాగానికి సిద్ధపడతారా? ఉన్నత విద్యా సంస్థల సంఘాల సమైక్య చైర్మన్ రమేష్. కళాశాలల యాజమాన్యాలతో ముగిసిన చర్చలో నేడు నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం బట్టి. నిమ్మలంగా నిర్ణయం తీసుకోరా, తొందర ఉంది. ఇంకా 3 ఏళ్ళు టైం ఉందిగా మీకు ప్రభుత్వానికి. ఇప్పటి వరకు గత 10 సంవత్సరాలు, ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఎన్ని నెలల జీతాలు ఎమ్మెల్యేలకు బకాయిలు ఉన్నాయి? అందరు గమనించాలి. అసలు ప్రతి ఒక్కరు ఆలోచించాలి. రాష్ట్రంలో ప్రజలు 119 మంది ఎమ్మెల్యేలలో ఎంతమంది జీతాలు బకాయిలు ఉన్నాయి, ఎన్ని లక్షలు బకాయిలు ఉన్నాయి? అసలు 1 నెల వాయిదా బకాయి పడుతుందా మీకు? అవుతుందా టైంకు పడకుండా శాలరీ? మరి ఇక్కడ లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలా? 10,000 కోట్ల బకాయిలు గత 12 ఆ ప్రభుత్వం 10 సంవత్సరాలు, మీరు 2 సంవత్సరాలు చెల్లించకుంటుంటే వాళ్ళు ఎట్లా నడపాలా విద్యా సంస్థల్ని? వాళ్ళని డొనేషన్ల రూపంలో దోసుకొని మేము రీఎంబర్స్మెంట్ రూపంలో పంపిస్తాం, మాకు సైడ్గా కమిషన్ పంపిస్తాం మాట్లాడుకునేది మీరే. మీరు మాట్లాడుకున్న ప్రకారమైన వాళ్ళకు రీఎంబర్స్మెంట్ చెల్లించాలి కదా. అసలు ప్రైవేట్ కాలేజీలో వద్దు, మొత్తం మేమే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం, మేమే నడిపిస్తుంది అని తీసుకుంటాం. ఎట్లాగో మీకు లేదు కమిషన్ల కోసం. మరి మీరు తీసుకున్న కమిషన్లకు న్యాయం అన్న చేయాలి కదా, రీఎంబర్స్మెంట్ ఇచ్చి. ఇంత దుర్మార్గమా? మీ ఇటు ప్రైవేట్ యాజమాన్యాలకు ప్రభుత్వాలకు మధ్య విద్యార్థుల భవిష్యత్తు నలిగిపోతుంది. దాని గురించి ఆలోచించారా? విద్యార్థులు రోడ్డెక్కి ధర్నా చేయాలన్నా? అయ్యా మాకు ఫీజులు చెల్లించురు అని రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడు కట్టే పన్నులతోటి మీ జీతాలు మాత్రం ఏ రోజు ఆగట్లేవే. ఇప్పటివరకు ఏ ఎమ్మెల్యే నాకు జీతం పడట్లేదని కంప్లైంట్ చేసిన దాఖలాలు లేవే. ఎక్కడ బకాయిలు లేవే మీకు. మీకు జీతాలు పెంచుకుంటారు, మీకు నచ్చినట్టు సవరణ చేసుకుంటారు. కథం మీకు ఇష్టం, మీ ఇష్ట రాజ్యం. జనాలు పిచ్చోళ్ళు, విద్యార్థులు అమాయకులు రోడ్ల మీద ధర్నాలు చేయాలి, మాకు అది చేయి ఇది చేయని. సిగ్గు తెచ్చుకోవాలి. ఈ యొక్క ప్రభుత్వమే కాదు, గత ప్రభుత్వం కూడా. రాజకీయ నాయకులు అనేటోళ్ళే సిగ్గు తెచ్చుకోవాలి. ఇంకెన్నడూ మారుదాం మనం, మన కుటుంబాలు, మన పిల్లలు ఇట్లా దొబ్బి తినడమేనా? నేపాల్లో ఏం జరిగింది? ఇట్లా తింటుంటే పట్టించుకోకపోతే ప్రజలను ఏం చేశారు నేపాల్లో? మంత్రుల ఇండాల్లో పోయి గుంజుకొచ్చి నడి రోడ్డు మీద కొడుతుంటే పారిపోతున్నారు. హెలికాప్టర్లు ఎక్కి పారిపోయారు. పై నుంచే నిరసనకారులు వస్తుంటాయి ఇళ్ళ మీదకి. అలాంటి తిరుగుబాటు వస్తుంది. 10 లక్షల విద్యార్థులు, వాళ్ళు ఏం ఎల్కేజీ ప్రైమరీ స్టూడెంట్స్ కాదు, డిగ్రీ, పీజీ, బీటెక్ స్టూడెంట్స్. 10 లక్షల మంది మీద పడితే ఎంత సైన్యం కావాలి నీకు? పోలీస్ వ్యవస్థ సరిపోతుందా? వాళ్ళలో ఆ చలనం లేకనే కదా మీ ఆటలు. ఇంత దుర్మార్గమా విద్యా వ్యవస్థపై? తక్షణం అసలు రాష్ట్రానికి ఒక విద్యాశాఖ మంత్రిని తగలబెట్టుని ఆలోచిస్తాడు దాని మీద ఉండి ఏం చేయాలో ఏం చేయొద్దని.
మీకు జూబ్లీ హిల్స్ వల్ల నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎట్లా గెలవాలో మాట్లాడుకోవడానికి టైం సరిపోవట్లేదు. మీరు విద్యా వ్యవస్థ మీద ఏం శ్రద్ధ పెడతారు? మీకే నష్టం అని ఒక ఆయన మీటింగ్ పెట్టి చెప్తాడు ధర్నాలు చేస్తే, అసలు నువ్వు ఫండ్స్ లేవని ఇంకొక ఆయన చెప్తాడు. ఇదా విద్యపై మీరు చూపెట్టేది? ఎందుకని మన ప్రభుత్వం రాష్ట్రంలో విద్యా వ్యవస్థను వైద్య వ్యవస్థను పట్టించుకుంది? స్టార్టప్లకు సర్కార్ బూస్టప్. ఏడాదికి 200 పైగా అంకుర సంస్థలకు వివిధ రంగాల్లో శిక్షణ సలహాలు. ఆర్థిక సహాయం కోసం 50 కోట్ల నిధి. టీ హబ్ లో గూగుల్ కు 2 అంతస్తుల్లో ఆఫీస్. డిసెంబర్ 9న ప్రారంభించనున్న సీఎం. దుకాణాల్లో జీఎస్టీ తగ్గింపు. బోర్డులు తప్పనిసరి. 300కు పైగా వస్తువు ధరలు తగ్గుతాయి. రాష్ట్రాలు పూర్తి స్థాయిలో అమలు చేయాలి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా స్పష్టీకరణ. దుకాణాల్లో పెడతారు ఎదుగుతాం. హైదరాబాద్ లో కుండపోత. నాలాలు పొంగి ముగ్గురికెళ్లంతు. పలు ప్రాంతాల్లో అతలాకుతలం. కొట్టుకుపోయిన వాహనాలు. ముషిరాబాద్ బౌద్ధ నగర్ లో గంటన్నరలో 12 సెంటీమీటర్ల వర్షం. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు. కొండపల్లి సీమలో కాకతీయం. ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి కోట. యోగా గురువుపై బలపు బల. అనారోగ్యం అంటూ వచ్చి ఆశ్రమంలో చేరి గురువుకు దగ్గరై ఫోటోలు వీడియోలు తీసిన 2 మహిళలు. 2 కోట్లు ఇవ్వాలని, లేకుండా అవి బయట పెడతామని బెదిరింపులు. పోలీసులను ఆశ్రయించిన గురువు. డబ్బులు ఇస్తామని పిలిపించి ముఠాను పట్టుకున్న పోలీసులు. ఇట్లా ఎవరిని వదిలిపెట్టట్లే. అసలు వీటికంటే రాజకీయ నాయకులు అది పోవడం బెటర్ నన్ను అడిగితే. అట్లన్నా ఇప్పుడు సంక్షేమ పథకాలు అయితే, ఫీజు బకాయిలు అయితే, ఇలాంటివి అవి చేస్తారా లేదా అని బెదిరియాలి. ఇలాంటి వాళ్ళు ఆలమే పడరు. నేనేం తప్పు చేశానన్న. వైద్యం చేయించలేక 3 ఏళ్ల కొడుకును చంపి మూసిలో పారేసిన తండ్రి. ఆపై కొడుకు కనిపించడం లేదని ఫిర్యాదు. విచారణలో బయటపడిన అసలు ఘోరం. హైదరాబాద్ లోని బండ్లగూడ ఘటన. పాపం చూడండి. నేనేం తప్పు చేశాను నాన్న. వైద్యం చేయించలేక 3 ఏళ్ల కొడుకును చంపి మూసిలో పడేసినాడు తండ్రి. అది మంచా చెడ అర్థం కాని పరిస్థితి పాపం. వైద్యం చేయించలేకంటే అసలు ఏమనాలే? వీలైనంత వరకు మన ప్రాణం పోయేంత వరకు కాపాడడానికి ప్రయత్నించాలి. ఆయనకి చంపేస్తే ఎట్లా? అది కరెక్ట్ కాదు. నువ్వు చేసిన మాత్రం 100% తప్పు. ఇది నీ ఒక్క తప్పు కూడా కాదు. నీ మానసిక స్తోమత సరిపోలేదు దాన్ని ఫేస్ చేయడానికి. తప్పించుకున్నావు దాంట్లోంచి. కానీ అది కరెక్ట్ పని కాదు. మళ్ళా కొడుకు కనిపించడం ఫిర్యాదు. విచారణలో బయటపడిన అసలు ఘోరం. ఒకవేళ ఈ వైద్యం చేయించలేకపోవడం వల్లనే అంటే మాత్రం నీది తప్పే, నిన్ను పరిపాలించేటోళ్ళే తప్ప. ఇదే నిజమైన కారణం అయితే. మళ్ళీ నువ్వు ఫిర్యాదు చేసినది అంతా ఇది ఉంది కాబట్టి ఇందులో నిజానిజాలు తెలాల్సిన పని ఉంది. చూద్దాం 3వ లైన్లో. కంటి సంరక్షణకు హెల్ప్ లైన్ 9990666872 కాల్ చేసే దేశవ్యాప్తంగా ఉచిత సలహాలు సూచనలు. డైరెక్ట్ పోతే దిక్కు లేదు. ఇక నువ్వు ఫోన్ లైన్లో నీతో మాట్లాడి సలహా తీసుకుని ఏం చేస్తాడు ఈయన? అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జనరిక్ మెడికల్ షాపులు. ప్రస్తుతం 203 ఆసుపత్రుల్లో కేవలం 40 హాస్పిటల్లోనే జనరిక్ దుకాణాలు. మిగతా ఆసుపత్రుల్లో నవంబర్ కల్లా ఏర్పాటు. ఎన్జిఓలు, జిల్లా సమాఖ్యలకు అవకాశం. నా మేధస్సు విలువ నెలకు 200 కోట్లు. నిజాయితీగా ఆర్జిస్తున్న గడ్కరీ. E20 పెట్రోల్లో ముడుపులపై కేంద్రమంది పరోక్ష స్పందన. అట్లుంది. వలస రాజ్యంలో కలకలం. ఇంగ్లాండ్కు చట్టబద్ధంగా వచ్చిన వాళ్ళు కొందరైతే శరణార్థులుగా వస్తున్న వలసదారుల్లో లక్షలు. ఆఫ్రికా, ముస్లిం దేశాల నుంచి రాక. బ్రిటిషర్ల ఆందోళన. మా దేశాన్ని మాకు ఇచ్చేయండి అంటూ లండన్ లో 1,00,000 మందికి పైగా ప్రదర్శన. మత్తు మందు తయారు చేసిన మేధా హై స్కూల్ సీజ్. పాఠశాల అనుమతుల రద్దుకు రంగం సిద్ధం. విద్యార్థులను వేరే బడుల్లో చేర్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్న అధికారులు. 1.09 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం. 15 రోజుల్లో 12 మంది అరెస్టు. ఈగల్ ఒక్క మేధా హై స్కూల్ దొరికింది. ఇంకా వేరే స్కూళ్ళలో ఎట్లా నడుస్తుంది ఏం కదా? మొత్తం ప్రైవేట్ స్కూల్ అనేది కట్టుదిట్టమైన చర్యలు ఉండాలి. అవి ఉండవు. అసలు మీకెందుకు కమిషన్లు ఇస్తే రేపు దానికి కూడా పర్మిషన్ ఇస్తారు. అసలు దుర్మార్గమైన ప్రభుత్వాలు. ఈ ఒక్క ప్రభుత్వం అని చెప్పట్ల మొత్తం వ్యవస్థ ఎట్లా తగలబడ్డది. ఎవరిని అనేటట్లేదు. కొన్ని చదవాలంటేనే ఘోరంగా ఉన్న పరిస్థితి. మనుషులు అట్లనే తయారయ్యారు. మొత్తం ఎన్విరాన్మెంట్ అట్లనే దుర్మార్గంగా తయారైంది. కొన్ని చదవాలంటే చదువుద్ది కాదు అది. నేనేం తప్పు చేశానన్న. వైద్యం చేయించలేక 3 ఏళ్ల కొడుకును చంపేసిన తండ్రి. మృతదేహాన్ని మూసిలో పారేసిన వైనం. పేదరికం, హృద్రోగంతో పుట్టిన కన్న కొడుకుని వైద్యం చేయించలేని నిస్సహాయత. అంతకు మించి వైద్యం చేయించడం చేత కానీ వాడివి ఎందుకు కన్నావు అంటూ భార్య సూటిపోటి మాటలు. ఈ పరిస్థితిలో ఓ తండ్రి కన్న ప్రేమను మరిచాడు.
ఈ పాపము ఎరగని తన 3 ఏళ్ల కుమారుడిని బలి తీసుకున్నాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లోని బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం బండ్లగూడ నూరీనగర్ కు చెందిన మహమ్మద్ అక్బర్, సనా బేగం దంపతులకు 2 కుమారులు. అక్బర్ కూరగాయల వ్యాపారి కాగా సనా నీలోఫర్ ఆసుపత్రిలో కేర్ టేకర్ గా పనిచేస్తున్నది. ఈ దంపతులు చిన్న కుమారుడు మహమ్మద్ కు పుట్టుకతోనే గుండెలో రంధ్రం ఉంది. పేదరికం వల్ల తల్లిదండ్రులు ఆ పసివాడికి సరైన వైద్యం చేయించలేకపోతున్నారు. ఈ విషయంలో దంపతుల మధ్య నిత్యం గొడవలు జరిగేవి. వైద్యం చేయించలేని వాడివి ఎందుకు కన్నావు అంటూ అక్బర్ను భార్య సనా దూషించేది. ఈ క్రమంలో రోజు రోజుకి ఇబ్బందులు పెరిగిపోతుండడంతో అసహనానికి గురైన శనివారం తెల్లవారుజామున అనస్ ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి ప్రాణం తీశాడు. అనంతరం అనస్ మృతదేహాన్ని ఓ సంచిలో కుక్కి ఆ మూటను ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి అఫ్జల్ గంజ్ సమీపంలోని మూసీ నదిలో విసిరేశారు. ఆ తర్వాత తనకేమీ తెలియదన్నట్లుగా బండ్లగూడ పోలీస్ స్టేషన్ కు వచ్చి కొడుకు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలంలోకి సీసీ ఫుటేజ్ ని పరిశీలించిన పోలీసులు అక్బర్ ఓ మూటతో బైక్ వెళ్తుండపై గుర్తించారు. దీంతో అక్బర్ అదుపులోకి తీసుకుని విచారించగా నిజం బయటపెట్టాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బాలుడి మృతదేహం కోసం డిఆర్ఎఫ్ మూసీలో గాలింపు చేపట్టారు. ఇది ఆలోచన లేనితనం అనొచ్చు దీన్ని. ఇప్పుడు ఉంది జబ్బు ఉంది, దానికి ఎవరు బాధ్యులు కాదు. కానీ ఈ తొందరపాటు వల్ల మానసిక ఒత్తిడిని జయించలేకపోయినా తప్పే, ముమ్మాడికి తప్పే. ఇప్పుడు చిన్నపిల్లాడికి బాగాలేదంటే వేరే మార్గాలు చాలా ఉన్నాయి. ప్రైవేట్ లో నువ్వు చూపెట్టలేని స్తోమతప్పుడు ప్రభుత్వ హాస్పిటల్ ఉన్నాయి, సంస్థలు ఉన్నాయి. జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, వేరే వాళ్ళకు షేర్ చేసుకోవాలి ఎప్పుడైనా. అందుకే గుర్తుంచుకోండి, ఇది తప్పు, ముమ్మాడికి తప్పు. ఆయనను శిక్షించాల్సిందే. ఇంకో వాళ్ళు ఇలా నిర్ణయాలు తీసుకోకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి ఆయన. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనకు ఒక మానసిక ఒత్తిడి కలిగింది అంటే అది ఫ్యామిలీ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరు తెలిసిన వాళ్ళు కావచ్చు, తెలియని వాళ్ళు కావచ్చు, ఒకరితో పంచుకోండి. ఆ ఒత్తిడిని నీలో ఉంచుకున్నంతసేపు ఇంకా నీకు ఆలోచన విచక్షణ అనేది కోల్పోతారు మనిషి. నీ మానసిక ఒత్తిడికి కారణం ఏదో నువ్వు ఎవరిని నమ్మితే వాళ్ళతో షేర్ చేసుకో, సగం బాధం దిగిపోతుంది. నువ్వు షేర్ చేసుకున్నవాడు మంచివాడు అయితే మంచి ఆలోచనలు ఇస్తాడు, కానీ నువ్వు ఫ్రీ అయిపోతావు. నలుగురితో షేర్ చేసుకుని నష్టమేం లేదు. ఇప్పుడు ఇంతకంటే దుర్మార్గం కాదు కదా నీ బాధను నలుగురితో పంచుకోవడం. ఇలాంటివి ఏంటంటే ఆలోచన జ్ఞానం లేక, మానసిక ఒత్తిడిని జయించలేక ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు.